నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఈ నెల 29న హైదరాబాద్లోని ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక నాయకత్వంలో ఒక ధర్నా నిర్వహిస్తున్నారు. దేశంలో రాష్ట్రంలో ఉన్న అనేక మంది రాజకీయ ఖైదీలు అనేక ఏళ్లుగా కేసు విచారణ లేకుండా బెయిల్ లేకుండా మగ్గుతున్న రాజకీయ ఖైదీలు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 6,000 మంది ఉన్నారు అనేది ఒక లెక్కేదో వస్తున్నది. ఖచ్చితంగా ఫిగర్ నాకైతే తెలియదు, కానీ అనేక మంది జైళ్లలో ఉన్నారు. వాళ్ళందరినీ విడుదల చేయాలని డిమాండ్తో, అలాగే అక్రమ కేసులు తెలంగాణలో ముఖ్యంగా అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టున్నారు. బెయిల్లో బయట ఉండొచ్చు, జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అక్రమ కేసులు ఎత్తివేయాలనే డిమాండ్తో ఈ నెల 29న ధర్నా జరుగుతుంది. ఈ రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక కో కన్వీనర్ రవి నర్లా ఇవాళ స్టూడియోలో మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ రాజకీయ ఖైదీల ఐక్యవేదిక ప్రధానంగా ఏ డిమాండ్లతో ఈ ధర్నా చేయబోతున్నారు? అంటే మన ఇప్పుడు మీరు కూడా అన్నట్టు రాజకీయ ఖైదీలుగా మావోయిస్టులతో ముడిపడి ఉన్నారు అనే ఆరోపణలతోటి ఇప్పుడు తెలంగాణలో దాదాపు 45 మంది ప్రస్తుతం జైల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆంధ్రాలో కూడా ఒక 55 దాకా జైల్లో ఉన్నారు. ఈ మావోయిస్టు అనే ఆరోపణలతోటి ఉపా కేసులను ఎదుర్కొంటున్న వాళ్ళు. అట్లాగే ఇతర కేసుల్లో ఉదాహరణకి పిఎఫ్ఐతో ముడిపడిన వాళ్ళు కూడా ఉపా కేసులో ఒక 16 మంది మాకు తెలిసి జైల్లో, నిజామాబాద్ జైల్లో ఉన్నారు. అంటే వాళ్ళ మీద కూడా ఏది ఒక నిర్దిష్టమైన ఏదైనా వైలెంట్ ఘటన జరిగిన ఆరోపణతో ఉపా పెట్టలేదు. వీళ్ళ కుట్ర అనేది, ఎందుకంటే ఈ కుట్ర అనేది ఎప్పుడైనా కూడా అది దాన్ని నిరూపించడం కానీ ఇవన్నీ అసాధ్యమైన విషయాలు. ఏళ్లుగా కేసులు వాళ్ళని జైల్లో ఇట్లా మగ్గుతున్నారు. ఇంకా మన నిర్దిష్టంగా ఈ మావోయిస్టు కేసులకు సంబంధించి వస్తే మనం చూసాం, ఈ గత కొన్ని నెలల్లో మావోయిస్టు ఉద్యమము ఒక తీవ్రమైన అణిచివేతకు గురై ఎంతోమంది ఉద్యమంలో దండకారణ్య ప్రాంతంలో వందలాది మంది ఎన్కౌంటర్లో చనిపోయినరు, నాయకత్వం చనిపోయినరు. ఆ తర్వాత వందలాది మంది బయటికి వచ్చారు, నాయకులు కూడా బయటికి వచ్చారు, సరెండర్ అయ్యారు, అరెస్ట్ అయ్యారు. మొత్తం మీద బయటికి వచ్చిన క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి, మీరు బయటకు వస్తే సరెండర్ అయితే మీ మీద మీరు ప్రజా జీవనంలో ఉండొచ్చు బహిరంగంగా అనే చెప్పిండ్రు. అదే క్రమంలో పార్లమెంట్లో అమిత్ షా మార్చి 30 నాడు ఒక ప్రకటన చేసిండు, ఇక సాయుధ మావోయిస్టు ఉద్యమం అయిపోయింది, మేము తుడిచిపెట్టేసినాం. అట్లాంటప్పుడు ఆ కేసుల్లో నాయకులుగా ఉన్న వాళ్ళంతా వాళ్ళని బయట వాళ్ళని అరెస్ట్ చేయకుండా, జైల్లో పెట్టకుండా బయట వాళ్ళని వదిలేసినప్పుడు చాలా సాధారణ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళని, ప్రజా సంఘాల్లో పనిచేసిన వాళ్ళని జైళ్ళలో పెట్టి, ఇప్పుడు ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాళ్ళు ఈరోజు తెలంగాణలో 45 మంది మావోయిస్టు ఆరోపణలతో జైళ్ళలో ఉన్నారంటే దాంట్లో 40 మంది ఆదివాసీలు, అంటే 90% మంది ఆదివాసీలే. అందులో మరీ ముఖ్యంగా ఒక 6 మైనర్స్. అంటే కోర్టు పోలీసులు అదేం మైనర్స్ అనేం పెట్టలేదు. కోర్టు వాళ్ళని చూసి వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వర్తించి వీళ్ళు మైనర్లు అని చెప్పేసి జువెనైల్ హోమ్లో పెట్టాలంటే 5 అమ్మాయిల్ని, ఒక అబ్బాయిని జువెనైల్ హోమ్లో పెట్టినారు. ఆ జువెనైల్ హోమ్లో పెట్టిన వాళ్ళకు కూడా జువెనైల్ కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. ఎంత దుర్మార్గం! వాళ్ళు 1 ఏడాది పైన జైల్లో ఉన్నారు, ఇప్పటికీ 1 ఏడాది దాటింది వాళ్ళు జైల్లో ఉండబట్టి. అయినా వాళ్ళకి బెయిల్ రిజెక్ట్ చేసింది. ఈ బెయిల్ రిజెక్ట్ చేసే క్రమంలో పీపీ ఏం ఆర్గ్యూ చేశారంటే వీళ్ళని వదిలేస్తే మళ్ళీ వెళ్ళి మూమెంట్లో జాయిన్ అవుతారు అని. అంటే ఎంత అసంబద్ధమైన మాటలు ఇవి! ఒకవైపు ప్రభుత్వమే అంటున్నది ఇక మూమెంట్ లేదు అని, సాయుధ పోరాటం కానీ సాయుధ మావోయిస్టులు కానీ లేరు అని అంటూ, మరి ఈ మైనర్ పిల్లలు వీళ్ళు పోయి ఎక్కడ జాయిన్ అవుతారని. కాబట్టి ఇంత అబద్ధపు కోర్టులను తప్పుదారి పట్టించడం, కోర్టులు కూడా చాలా సులభంగా ఇది నమ్మేయడం. అంటే కోర్టులైనా కూడా పేపర్లు చూస్తున్నాయి, వాళ్ళకు కూడా ప్రపంచ జ్ఞానం ఉంటుంది కదా. కాబట్టి కోర్టులు కూడా చాలా అన్యాయంగా, దుర్మార్గంగా ఇట్లా వీళ్ళు యూపా కేసులు అంటేనే బెయిల్ ఇవ్వకుండా ఉండడం అనేది చేస్తున్నాయి. ఇటువంటివి తెలంగాణలో, ఇంకా ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో చాలా పెద్ద ఎత్తున మీరే చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఒక 100 పైగా మొత్తం మావోయిస్టు కేసుల్లో ఉంటే ఛత్తీస్గఢ్లో 1500 నుంచి 2000 మంది దాకా, అట్లాగే జార్ఖండ్లో కూడా 1500-2000 మంది దాకా, ఇంకా బెంగాల్లో
మహారాష్ట్ర జైళ్ళలో, కేరళ జైళ్ళలో కూడా మావోయిస్టు కేసులతోటి ఉన్నారు. ఇట్లాగే కాకుండా కొన్ని కుట్ర కేసులు, ఇప్పుడు లక్నో కుట్ర కేసు అని అక్కడ ఒక మావోయిస్టులు అనే పేరుతో, అంటే వాళ్ళు ఏది సాయుధ పోరాటంలో ఎప్పుడు పాల్గొన్న వాళ్ళు కాదు, ఇట్లాంటి దీంట్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు చెప్తున్నారు కదా అర్బన్ నక్సల్ అయినా, ఇప్పుడు మొన్న నరేంద్ర మోదీ మాట్లాడుతూ దిమాగి నక్సల్ అని అట్లాంటి ఆరోపణలతో పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళంతా కూడా ప్రిజనర్స్ ఆఫ్ కాన్షియన్స్, అంటే వాళ్ళ రాజకీయ భావాల వల్ల మాత్రమే వాళ్ళని జైల్లో పెడుతున్నవాళ్ళు. కాబట్టి ఇట్లా పెట్టిన ఖైదీలందరినీ, రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని అనేది మొట్టమొదటి డిమాండ్. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, అంటే ఇది మనం తెలంగాణలో ఈ వేదిక ధర్నా నిర్వహిస్తున్నది, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇది తప్పనిసరిగా పరిగణించి రాజకీయ ఖైదీల విడుదలకు తోడ్పడాలని, అంటే ఫస్ట్ స్టెప్గా అది కోర్టుల్లో వాళ్ళు ఖైదీల విడుదల కోసం ప్రయత్నం చేయాలని. మొన్న ఒక 10 రోజుల కిందట డీజీపీ ములుగులో కూడా మాట్లాడుతూ మేము మావోయిస్టులపై ఉన్న కేసులని ఎత్తివేయడం గురించి, వాళ్ళ విడుదల గురించి కూడా ప్రయత్నం చేస్తామని మాట మాట్లాడిండు. మరి అది ఊరికే పబ్లిక్గా మాట్లాడడం కాదు, వాస్తవంగా అది చేయాలి. ఈ డిమాండ్, ఇది మా మొట్టమొదటి డిమాండ్. రెండవది, అసలు ఉపా కేసులు అనేది చాలా విచ్చలవిడిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం అది కొనసాగిస్తున్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 330 మంది దాకా పై ఈ ఉపా కేసులు పెట్టిండ్రు. ఆ ఉపా కేసులు ఎంతోమంది జర్నలిస్టుల పైన, లాయర్ల పైన, రచయితల పైన, టీచర్ల పైన, లెక్చరర్ల పైన, స్టూడెంట్స్ పైన, వీళ్ళందరి మీద, అంటే వాళ్ళందరూ రోజు ఆ లాయర్లని రోజు కోర్టులో చూస్తుంటారు జడ్జిలు, కానీ వాళ్ళ మీద పెట్టి, అంటే ఏ ప్రజాస్వామిక హక్కుల కోసం జైళ్ళల్లో అన్యాయంగా వీళ్ళు ఉన్నారు అని వాదించే వాళ్ళని కూడా జైల్లో పెట్టడం కోసమని ఉపా కేసులు అట్లా. ఇప్పుడు 330 మంది మీద మేము లెక్కలు, ఈ సందర్భంగా లెక్కలు తీస్తే 330 మంది పైన, ఇంకా కొంచెం ఎక్కువే, ఇంకా కొన్ని మాకు ఇంకా వివరాలు అందుబాటులోకి రాలేదు, అంతమంది పైన ఉపా కేసులు ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కరి మీద 5 కేసులు, 6 కేసులు, 10, 12 కేసులు కూడా ఉన్నాయి. ఇట్లా పెట్టిన కేసులను, ఇవన్నీ అన్యాయంగా పెట్టిన కేసులు, ఇవన్నీ మావోయిస్టు సానుభూతి పరులు మావోయిస్టులకు సహకరిస్తున్నారని మీరు ఛార్జ్షీట్లు అవి తీసి చూస్తే ఇంకా అన్ని కాపీ పేస్ట్, వీళ్ళు చెప్పారని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు ఉద్యమంతో సహకరిస్తున్నారు అనేది. మరి ఇప్పుడు ఆ ఉద్యమమే లేదని నువ్వు అంటున్నప్పుడు ఆ కేసులను విత్డ్రా చేయాలి. ఇది రెండవ ప్రధానమైన ఈ 2 డిమాండ్లు. మూడవది, అసలు ఈ జైళ్ళల్లో ఇంతమంది ఇట్లా అక్రమంగా మగ్గడానికి కారణం, ఏళ్ల తరబడి బెయిల్ రాకుండా ఉండడానికి కారణం ఉపా చట్టం. అంతకుముందు ఏదైతే టాడా, పోటా ఇట్లాంటి చట్టాలన్నీ ఏవైతే ఉండినాయో వాటిని ప్రజలు పోరాటం ద్వారా, ప్రజాస్వామిక డిమాండ్ వల్ల వాటిని వెనక్కి తీసేసింది. కానీ ఈ ఊపాని ఒక సిఆర్పిసిలోనే ఒక అంతర్భాగంగా ఊపా చేసిన తర్వాత, దాంట్లో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిదంబరమే ఉపా చట్టాన్ని తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం దాంట్లో ఇంకా కొన్ని ప్రొవిజన్స్లో మార్పులు తీసుకొచ్చింది. అంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది అనుకుంటే బెయిల్ ఇవ్వడానికే లేదు అనేది. నిజానికి ఆ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందనడానికి ఏమి ఆధారాలు లేకుండానే కోర్టులు చాలా గుడ్డిగా బెయిల్స్ రిజెక్ట్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు దాకా కూడా రిజెక్ట్ చేస్తున్నాయి. అయినా కొన్నిసార్లు, అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా జైళ్ళలో ఉన్న తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇంత సుదీర్ఘకాలం జైళ్ళలో ఇట్లా ఉండడానికి వీలు లేదు, వాళ్ళని విడుదల చేయాలనే జడ్జిమెంట్లు ఉన్నాయి. కానీ ఆ జడ్జిమెంట్లు కూడా కింది కోర్టులు ఖాతరు చేయడం లేదు, హైకోర్టులు కూడా ఖాతరు చేయట్లేదు. అంటే ఏ చట్టం మీద ప్రమాణం చేసి వీళ్ళు జడ్జిలు అయినరో ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అంటే ఏ సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అని అంటున్నారో ఆ సుప్రీంకోర్టు ఆదేశాలను, ఆ సుప్రీంకోర్టు ఆదేశాలని బేఖాతరు చేసుకుంటూ ఉపా చట్టంలోనే కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టింది. చాలా పార్లమెంట్లో చాలా డిబేట్ జరిగింది. ఎందుకంటే ఊపాని, అంతకుముందు టాడాని, పోటాని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నందుకు పోటా పైన చాలా డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగినప్పుడు కొన్ని కనీసం సేఫ్ గార్డ్స్ పెట్టిండ్రు ఊపాలో. అంటే ఒక 7 రోజుల్లోనే శాంక్షన్ ఇవ్వాలి, లేకపోతే అది వాయిడ్, నల్ అండ్ వాయిడ్ అని. అయితే అట్లా కాదు అని చాలా స్పష్టంగా, అంటే నెలల తరబడి తమ దగ్గర ఉంచుకొని శాంక్షన్ ఇవ్వకపోయినా కూడా కోర్టులు, సుప్రీంకోర్టులు కూడా దాన్ని, అంటే కాగ్నిజెన్సే తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ అండ్ వాయిడ్, అది నువ్వు శాంక్షన్ ఇన్ ప్రాపర్, అది పార్లమెంట్లో చేసిన చట్టం కాబట్టి దాన్ని ఉల్లంఘిస్తే ఇట్ ఈస్ నల్ అండ్ వాయిడ్, దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు.
అయినా సరే సుప్రీంకోర్టు కూడా విచ్చలవిడిగా దాన్ని ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది. అట్లా ఇంకా సుప్రీంకోర్టు అట్లా ఉల్లంఘిస్తున్నప్పుడు మనం కింది కోర్టుల సంగతి చెప్పనే అవసరం లేదు, హైకోర్టు. సో అంటే ఈ ఊపానే అట్లా అక్రమంగా ఉంది కాబట్టి ఊపాని రద్దు చేయాలి అనేది కూడా మా డిమాండ్. ఇది దేశవ్యాప్తంగా జరగాల్సినవి. ప్రస్తుతం అయితే తెలంగాణలో కనీసం తెలంగాణ పరిధిలో ఊపా చట్టం తీసేయడం అనేది తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఊపాని ప్రయోగించకుండా ఉండొచ్చు. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగే పని. ఎందుకంటే ఊపా చట్టం పెట్టాలా వద్దా అనేది ఒకప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ నేను ఊపా చట్టాన్ని ఇక్కడ అమలు చేయను అని అన్నది. అట్లాంటి స్టాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవచ్చు. నేరాలను విచారించడానికి ఇతర చట్టం మొత్తం సిఆర్పిసిలో ఇప్పుడు అయితే బిఎస్ఎస్లో ఉన్నాయి. అది కాకుండా ఊపాలో పెట్టడం వల్ల ఈ చాలా ప్రమాదకరంగా బెయిల్ లేకుండా ఏళ్ల తరబడి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే కామ్రేడ్ అడమ ఆయన పూవర్తి గ్రామానికి అంటే హిడ్మా ఏ గ్రామానికి చెందిండో ఆ పూవర్తి గ్రామానికి చెందిన కామ్రేడ్ అడమ 12 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. విచారణ ఖైదీగా ఏ కేసులో శిక్ష పడలేదు. విచారణ ఖైదీగా 12 ఏళ్ళు జైల్లో ఉండడం అంటే ఒక జీవితకాలం శిక్ష పడితే 14 ఏళ్ళు శిక్ష జీవితకాలం 14 ఏళ్ళలో వాళ్ళని సత్ప్రవర్తనలో 10 ఏళ్లకు కూడా ఈ ప్రభుత్వం కూడా మొన్ననే జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం అప్పుడు విడుదల చేసిన ఇది ఉంది. మరి 12 ఏళ్ళు విచారణ ఖైదీగా ఉండడం అంటే ఎంత దుర్మార్గం. అట్లాగే కమ్రేడ్ శివారెడ్డి ఆయన కూడా 2014లో అరెస్ట్ అయ్యి ఇప్పటికీ ఆయన కూడా జైల్లో ఉన్నాడు. 14 లేదా 15లో అరెస్ట్ అయ్యి ఇప్పటికీ జైల్లో ఉన్నాడు విచారణ ఖైదీగా. అసలు బెయిల్ ఇవ్వటం లేదు, విచారణ జరగట్లేదు. 12 ఏళ్ళు విచారణ ఖైదీలు. మనం ఇది గతంలో కూడా చూసాం. 17 ఏళ్ల పాటు విచారణ ఖైదీలుగా ఉన్న వాళ్ళని కోర్టులు నిర్దోషులని విడుదల చేసింది. ఆ జీవితం ఎక్కడ పోతుంది? ఆ జీవితాన్ని తిరిగి ఎవరిస్తారు? కాబట్టి అట్లా దుర్మార్గంగా ఇక్కడ విచారణ ఖైదీలుగా మన తెలంగాణలో ఎక్కువ ఏళ్లుగా ఉన్నదంటే వీళ్ళిద్దరు. అట్లాగే సంజయ్ దీపక్ రావు అని ఆయన హైదరాబాద్లోనే అరెస్ట్ అయిన మహారాష్ట్రకు చెందిన కామ్రేడ్, ఆయన కూడా 4 ఏళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నాడు ఒకటే కేసులో విచారణ ఖైదీగా. విశాఖపట్నం జైల్లో పాంగి నాగన్న అని 6 ఏళ్లుగా, అట్లాగే సాకే కళావతి అని ఆమె 6 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. అక్కడ 4-5 వ్యక్తులు 4 ఏళ్లుగా అట్లా జైల్లో ఉన్నారు. మొన్ననే ఒడిశా నుంచి రిలీజ్ అయిన దున్నా కేశవరావు అని ఆయన 15 ఏళ్ళు విచారణ ఖైదీగా ఉన్నాడు. ఆయన నిజానికి సరెండర్ అయ్యాడు 2011లో. సరెండర్ అయిన తర్వాత కూడా ఆయనని ఒడిశాలో కేసులు పెట్టి 15 ఏళ్ల పాటు విచారణ ఖైదీగా ఏ ఒక్క దాంట్లో కూడా శిక్ష పడకుండా బయటకు వచ్చాడు. అంటే ఎంత అమానవీయంగా మన న్యాయ వ్యవస్థ తయారైంది అనేది కూడా మనం దీంతో అర్థం చేసుకోవచ్చు. సరే, వేరే రాష్ట్రాలు ఇంకా చాలా ఉన్నాయి, మనం తెలంగాణకు పరిమితం అయితే ఈ ముఖ్యంగా ఈ 2-3 డిమాండ్. సురేంద్ర గాడ్లింగ్ కూడా చాలా అసలు ఆయన రోజు న్యాయస్థానంలో బలహీనుల కోసం పనిచేసే వకీలు. ఆయన భీమా కోరేగాం కేసులో నిందితునిగా పెట్టి భీమా కోరేగాం కేసులో నిజానికి ఎవరైతే మొదటి ముద్దాయిలుగా ఆ కేసుల్లో ఉన్నారో వాళ్ళందరికీ బెయిల్ వచ్చేసింది, వాళ్ళందరూ విడుదలైనరు. ఆ విడుదలలో కూడా ఒక దుర్మార్గం ఉంది, ఆ తర్వాత మనం చెప్పుకోవచ్చు. కానీ విడుదలైన తర్వాత కూడా అక్కడ వాళ్ళ మీద విధించిన షరతుల గురించి. కానీ సురేంద్ర గడ్లింగ్ ఒక న్యాయవాది అయ్యండి, పీడితుల కోసం దళితుల కోసం నాగ్పూర్లో చాలా ప్రసిద్ధి చెందిన న్యాయవాది అయ్యండి. ఆయన 8 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు, బాంబే జైల్లో, ఆర్థర్ రోడ్ జైల్లో. ఆయన అట్లాంటి వాళ్ళు అంటే ఈ ఊపా చట్టం వల్లనే ఆయన ముఖ్యంగా జైల్లో ఉన్నాడు. అంటే ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఊపా చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది, రావాల్సిన అవసరం ఉంది. సరే, ఎన్ఐఏ ఇతర పోలీసులు పద్ధతి ఈ విధంగా ఉంది, విచారణ కొనసాగిస్తున్నారు అనుకుందాం. కోర్టుల పద్ధతి ఎలా ఉంది ఈ కేసుల విషయంలో? జడ్జిలు ఎట్లా ఆలోచిస్తున్నారు? జడ్జిలు ఏం చేస్తున్నారు? అది నేను నిజానికి అదే కోర్టులు కూడా చెప్పాను 2-3 విషయాలు. ఒకటి ఇప్పుడే చెప్పిన ఒకటి మైనర్ల విషయంలో కూడా కోర్టు అంటే మైనర్లకు సంబంధించిన జువెనైల్ కోర్టు, అది ప్రత్యేకంగా జువెనైల్స్ని విచారించే కోర్టు. నేను చెప్పాను ఇప్పుడే, మావోయిస్టు కేసులు వాళ్ళు విడుదలైతే మళ్ళీ మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్తారని పీపీ వాదన చేయటము, దాన్ని గుడ్డిగా కోర్టు దాన్ని ఒప్పుకొని వాళ్ళని బెయిల్ ఇవ్వకుండా ఉంచడం జువెనైల్ హోమ్లో. వాళ్ళు ఇప్పటికీ పాపం వాళ్ళకి మిగిలిన వాళ్ళకి తెలుగు రాదు, కొంచెం వస్తుంది, అర్థం చేసుకోగలుగుతారు, మాట్లాడలేరు. హిందీ రాదు, ఎవరో ఒకరిద్దరికి మాత్రం వస్తుంది. వాళ్ళ ఛత్తీస్గఢ్ నుంచి రావడం కష్టం కాబట్టి చాలా తక్కువ, ఎప్పుడో ఎన్నో నెలలకు ఒకసారి వాళ్ళు ఏదో రాగలుగుతారు.
అది కూడా చాలామందికి రాలేదు కూడా, కుటుంబ సభ్యులు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇంకా వేరే కేసుల్లో కూడా 5-6 ఏళ్లుగా, ఇంతకుముందే చెప్పాను, 12 ఏళ్ల నుంచి వాళ్ళు చూస్తూనే ఉన్నారు, 12 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. వాళ్ళని నిజానికి బెయిల్ ఇవ్వాలి, కానీ బెయిల్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కమల అని, రజిత అని, వాళ్ళు ఖమ్మం జైల్లో, భద్రాచలం జైల్లో ఏళ్ల తరబడి ఉంటున్నారు. జడ్జిలే అడుగుతున్నారు, మీరు ఏమైంది, మీ కేసు ఏమైంది? అట్లాంటప్పుడు వాళ్ళు త్వరితగతిన విచారణ పూర్తి చేయడమో లేకపోతే బెయిల్ ఇవ్వటమో చేయాలి, కానీ చేయడం లేదు. అంటే బెయిల్ ఇచ్చినప్పుడు పెట్టిన ఆంక్షలు కూడా బెంగాల్లో కానీ మిగతా చోట్ల కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు కదా. ఈ విషయంలో అయితే గత కొన్నేళ్లుగా ఇది ఒక చాలా దుర్మార్గమైన పద్ధతి ఒకటి కోర్టులు అవలంబిస్తున్నాయి. అంతకుముందు కండిషన్స్ ఉంటే ఏదో కొన్ని నెలలు కొంతకాలమో పోలీస్ స్టేషన్లో వెళ్ళి సంతకాలు పెట్టడం ఇట్లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి, ముఖ్యంగా భీమా కోరేగాం కేసుతో ఇది ప్రారంభమైంది. వాళ్ళని కామ్రేడ్ వరవర్రావుని, ఇంకా దాంట్లో సుధా భరద్వాజ్, గౌతమ్ నవల్ఖా, ఆనంద్ తెల్టుండే, వీళ్ళందరికీ విధించిన కండిషన్ ఏంటి? రోనా విల్సన్, వీళ్ళందరికీ విధించిన కండిషన్ ఏంటంటే మీరు ముంబై విడిచి వెళ్ళకూడదు. ముంబై విడిచి వెళ్ళకూడదు అంటే అందులో ఒక ఆనంద్ తెల్టుండే మాత్రమే ముంబైకి సంబంధించిన వాడు, కాబట్టి ఆయనకు అంత ఇబ్బంది కాదు. కానీ మిగిలిన వాళ్ళందరికీ, అసలు వరవరరావు గారు 85 ఏళ్ల వృద్ధులు, ఇప్పుడు ఆయనతో పాటు ఆ కామ్రేడ్ సహచరి, ఆమెకు కూడా ఒక జైలు శిక్షలాగా అయిపోయింది ముంబైలో ఉండడం అంటే. అన్ని రకాలుగా, అంటే మానసికంగా, ఆర్థికంగా, ముంబై లాంటి మహానగరంలో ఆర్థికంగా ఎంత కష్టం. రోనా విల్సన్, ఆయన అంతకుముందు ఆయనకు కూడా ఏమీ లేదు, అంటే సంపాదన ఏమీ లేదు, ఎవరి మీద ఆధారపడి ఎందుకు ముంబై లాంటి చోట్ల ఉండగలగాలి? ఇంకా సత్యనారాయణ అని ఉన్నారు, నర్మదా అని ఆ కామ్రేడ్ క్యాన్సర్తో జైల్లోనే మరణించింది. ఆ కామ్రేడ్ సహచరుడు సత్యనారాయణ, ఆయనది కూడా చాలా దుర్భరమైన పరిస్థితి. ఆయన కూడా బెయిల్ నుంచి విడుదలైన తర్వాత 70 ఏళ్ల పైబడిన వృద్ధుడు. ఆయన విడుదలైన తర్వాత బాంబేలోనే అనడం వల్ల, ఆయనకు వేరే ఏ రిసోర్సెస్ లేకపోవడం వల్ల ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్లో చిన్న, అంటే ఈ గదిలో, అంటే 6x10 అంత ఉన్న గదిలో ఆయన ఉంటున్నాడు. తిండికి కానీ ఇంక ఏదైనా ఇతరతర కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ, వైద్యానికి సంబంధించిన గురవుతూ ఉన్నాడు. అదే ఆ కండిషన్ లేకపోతే తెలంగాణ, ఆంధ్ర ఆయన ప్రాంతానికి వస్తే కుటుంబం కానీ ఇతర మిత్రులు కానీ సహాయంతో ఉండగలిగే పరిస్థితి. వీళ్ళే కాదు, కలకత్తాలో కూడా తెలుగు వాళ్ళకి సంబంధించి చెప్తున్నా, సాధనాల రామకృష్ణకు అని, ఆయన కూడా 75 ఏళ్ళ పైబడిన ఆయనకు అనేక రకమైన అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ఆయన కూడా కలకత్తా విడిచిపెట్టి వెళ్ళకూడదని ఆయన ఏదో కండిషన్. ఆయన అంటే ఆ వృద్ధాప్యంలో ఆయన అక్కడ ఉండాల్సి వస్తున్నది. మళ్ళీ అదే సుప్రీంకోర్టు చూడండి, ఎంత కొన్ని కోర్టులు ఎటువంటి దుర్మార్గంగా వ్యవహరిస్తాయి. గౌతమ్ నవల్ఖా గురించి అదే సుప్రీంకోర్టు ఈ వయసులో కుటుంబానికి, తన సొంత ఇంటికి దూరంగా ఉండడం భావ్యం కాదు అని గౌతమ్ నవల్ఖాకు, అది మంచిదే, కండిషన్ రిలాక్స్ చేసి తను ఢిల్లీలో ఉండడానికి అనుమతి ఇచ్చింది. కానీ అదే కండిషన్ మళ్ళీ మిగిలిన వాళ్ళకి, మరి గౌతమ్ నవల్ఖా కంటే ఇంకో 10 ఏళ్ళు పెద్ద ఆయన వరవర్రావు, సాధనాల రామకృష్ణ కూడా అట్లా పెద్ద ఆయన్నే, వాళ్ళని అక్కడే ఉండాలని అంటే ఎంత ఇది దుర్మార్గమైన పరిస్థితి. ఇట్లా కోర్టులు కనీసం మానవత్వంతో కూడా స్పందించకుండా తయారైనాయి. ఇది కోర్టులో ఉన్నదాన్ని ప్రజలు ఏం చేయగలుగుతారంటే, ఎప్పుడైనా సరే ప్రజలు, అంటే ఒక సొసైటల్ ప్రెషర్ అనేది కోర్టుల మీద కూడా తప్పనిసరిగా పనిచేస్తుంది. అందుగురించి కూడా ఒక ప్రజాభిప్రాయం సమాజంలో ఆ అభిప్రాయం నిర్మాణం అయితే దాని ప్రభావం తప్పకుండా కోర్టులపైన కూడా ఉంటుంది. అందుకే మనం ఈ ధర్నాలో ఇవన్నీ విషయాలు కూడా చర్చకు వస్తాయి, ఆ ఉద్దేశంతోనే పెట్టడం. అట్లాగే ఇంకొకటి, పారు పటేల్ అనే కామ్రేడ్, ఆమె 35 ఏళ్ల నుంచి కలకత్తాలో బెయిల్పై విడుదలయ్యి ఒక చిన్న రూమ్లో ఏదో రోజు కూలీలాగా చేసుకుంటూ చాలా మినిమం సంపాదించుకుంటుంది. ఆమె మావోయిస్టు ఉద్యమంలో పనిచేసింది 35 ఏళ్ల క్రితం. ఇప్పుడు వాళ్ళ గ్రామస్తులు, తమ కుటుంబం ఎక్కడుందో, ఏ గ్రామంలో ఉందో కూడా ఆమెకు తెలియదు. చాలా కష్టపడి నెలల పాటు, ఇక్కడ ఆమె ఆదిలాబాద్ కామ్రేడ్, చాలా నెలల పాటు వెతికిన తర్వాత వాళ్ళు, ఎందుకంటే ఆ గ్రామాల్లో నిర్వాసితులై వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయినారు. ఆమె జైల్లో ఉండగానే ఆమె తల్లిదండ్రులు, సొంత అన్న తమ్ముళ్ళు వీళ్ళు చనిపోయినారు. వాళ్ళ పిల్లల్ని మొత్తం మీద వెతికి పట్టుకొని వాళ్ళ టచ్లోకి రాగలిగింది ఈ మధ్య కాలంలోనే.
అంటే ఇంత ఇదే పరిస్థితుల్లో 17 ఏళ్లుగా భోపాల్ మధ్యప్రదేశ్ జైళ్లలో శిక్ష పడిన వాళ్ళే కానీ మిగిలిన వాళ్ళందరికీ సాధారణంగా లైఫ్ శిక్ష పడ్డవాళ్ళు 14 ఏళ్ళ తర్వాత ఒక సెంటెన్స్ రివ్యూ బోర్డు తర్వాత విడుదలవుతారు. కానీ వాళ్ళకి 17 ఏళ్ళు అయింది, ఇప్పటికీ 18 ఏళ్ళు కావస్తున్నది. వాళ్ళని సెంటెన్స్ రివ్యూ బోర్డు లేదు. 18 దాటింది నిజానికి. సెంటెన్స్ రివ్యూ బోర్డు లేదు. హైకోర్టులో అప్పీలు ఎప్పటి నుంచో 2 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంది, ఏది కాలేదు. ఇట్లా అంటే కోర్టులు అంత అమానవీయంగా పనిచేస్తున్నాయి. కాబట్టి కోర్టులని మానవీయ విలువలను పెంపొందించడానికి కూడా ఈ సమాజంలో చర్చ అవసరం. ఇంకోటి, జైళ్లలో పరిస్థితులు ఎట్లున్నాయి? ఇప్పుడు చాలామంది జైళ్లలో ఉంటున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి? జైళ్లలో పరిస్థితులు అంటే ఒకప్పుడు జైళ్లలో చాలా పెద్ద పోరాటాలు జరగడం వల్ల, ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రాలో కూడా, అప్పుడు నిజానికి ఆంధ్రప్రదేశ్లో 1995లో పెద్ద ఎత్తున ఖైదీల పోరాటం జరిగింది. అది ఒక్క మావోయిస్టు ఖైదీల డిమాండ్ల గురించే కాదు, మొత్తం సాధారణ ఖైదీలందరి గురించి జరిగిన పెద్ద ఎత్తున పోరాటం జరగడం వల్ల దానికి బయటి సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది, సివిల్ సొసైటీ నుండి. దానివల్ల తెలంగాణ జైళ్లలో, ఆంధ్ర జైళ్లలో పరిస్థితులు రిలేటివ్లీ మెరుగ్గా ఉండేవి. అంటే భోజనం విషయంలో కానీ, అంతకుముందు చాలా ఘోరమైన భోజనం దగ్గర నుంచి చాలా రిస్ట్రిక్షన్స్ కూడా, అంటే పేపర్ చదివితే పేపర్ మొత్తం తెల్లగా నల్ల పూత పూసి ఇవ్వడం, ఇటువంటివన్నీ రిలాక్స్ అయినాయి. కానీ ఇప్పుడు అంటే ఉద్యమం కొంత తగ్గిపోవడంతో జైలు అధికారులు కూడా చాలా మళ్ళీ ఒక డిక్టేటర్ లాగా వ్యవహరించడం అనేది మొదలైంది. అంటే మేము ఈ మధ్య కాలంలో చూసాం, డిక్షనరీలు కూడా రోజుల తరబడి తమ దగ్గర పెట్టుకొని దాని మీద కూడా కోర్టులో పోరాటం చేస్తే, అట్లా చేసినప్పుడు డిక్షనరీలు కూడా ఇస్తున్నారు. అసలు నిజానికి ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి. జార్జ్ ఫెర్నాండెజ్ వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఎన్ని పుస్తకాలు ఉండాలి అనే దాని మీద జైలు అధికారులు రిస్ట్రిక్షన్ పెడితే వీళ్ళు కోర్టుకు వెళ్తే మీకు సెక్యూరిటీగా ప్రాబ్లం రానంతకాలం వాళ్ళు ఎన్ని పుస్తకాలు పెట్టుకుంటే మీకు ఎందుకు అని అలౌ చేశారు. అంతకుముందు 2 పుస్తకాలు ఉండాలి, ఇటువంటి ఉండేవి. ఇంకొక జడ్జిమెంట్లో అసలు అంటే మావో పుస్తకాలు అంటే ఎందుకు మావో వాల్యూమ్ చదవడం ఏముంది, చదవడానికి మేమైనా నేనే చదువుతాను అని జడ్జి అంటూ ఈ పుస్తకాలు పెట్టుకోవడానికి అలౌ చేశాడు. ఇప్పుడు ఏంటి, చాలా దుర్మార్గంగా ఉన్న ఒక జడ్జిమెంట్లో మారుస్తూ, జడ్జిమెంట్ కాదు ఇంకా అది కేసు నడుస్తూనే ఉంది, ఈయన ఇంటర్నెట్లో ఉన్న మావోయిస్ట్ లిటరేచర్ని డౌన్లోడ్ చేసుకున్నాడు అనే దాని మీద బెయిల్ రిజెక్ట్ కావడం కాదు, ఆయన్ని కోర్టు ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేసింది. అంటే కోర్టులు కూడా అంత దుర్మార్గంగా మారుతాయి, జైళ్ళు కూడా అట్లాగే పుస్తకాల విషయంలో. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే జైలు ఖైదీలకు ఇచ్చే వైద్య సౌకర్యాల మీద, వైద్యానికి ఇచ్చే ఖర్చు మీద చాలా తగ్గించేసాయి. అంటే ఇప్పుడు మేము కూడా జైల్లో ఉన్నాను, అంతకుముందు ఉన్నాను నేను 2010 ఆ ప్రాంతంలో. అప్పుడు చాలా మెరుగైన కనీసం మందులు అవి అవసరమైనవన్నీ వచ్చేవి, ఏమి ఇబ్బంది లేకుండా. కానీ 2019లో ఉన్నప్పుడు చాలా మందులు ప్రతిదానికంటే, నేను డయాబెటిక్ మందు కోసం కూడా హంగర్ స్ట్రైక్ చేస్తానని బెదిరించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇంత పరిస్థితి అండి అని సూపరింటెండెంట్ అడిగితే, మేము ఇదివరకు ఇక్కడ మందులకు ఇబ్బంది కలిగేది కాదు కదా అని అంటే, అసలు మాకు బడ్జెట్ చాలా తగ్గించేశారంటే, ఇక్కడ 1500 మంది ఖైదీలు ఉంటే రోజుకు 2000 రూపాయలు మెడికల్ ఖర్చుల కోసం బడ్జెట్ ఇచ్చిండ్రు, దీంతో మేము ఏం చేయగలుగుతాం, అసలు మీరే పోరాడి తెప్పించాలి అని సూపరింటెండెంట్ మాతో అన్న పరిస్థితి. 2000 అని ఆ రోజు మాకు అన్నాడు. ఎట్లా ఇది ఎందుకు, ఇంక ఇప్పుడు వివరాలు ఏంటో మనకు తెలియదు కానీ అట్లా. ఇది ఒక ఖైదీ చెర్లపల్లి జైల్లోనే, ఆయన ఎప్పుడు రైటర్గా, ఎప్పుడు అంటే అడ్మినిస్ట్రేషన్ పక్షం వహించేవాడు. అందుకోసం మిగిలిన ఖైదీలకు ఆయన అంటే కోపం కూడా. అట్లాంటి ఆయన అంటే రోజు ఆయనకి ఉన్న దీనివల్ల డయాపర్ పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అట్లాంటిది ఓ రోజు జైలుకి అప్పుడప్పుడు మేజిస్ట్రేట్లు కూడా వెళ్తుంటారు కదా జైలు దీనికోసం. అప్పుడు ఆయన ఒక ఇది రాసిచ్చిండు, నా మెడికల్ ఇవి సరిగ్గా నాకు మందులు అందట్లేదు అని. అందినందుకు ఆయన అక్కడ నిర్వహిస్తున్న రైటర్ పని అవన్నీ తీసేసి ఆయనని జనరల్ బ్యారక్లు వేసి అట్లా, అంటే హక్కు అడిగితే ఇట్లా వేధింపులు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకా చాలా రకాలుగా ఉత్తరాలు ఇవ్వడం దగ్గర నుంచి ఎన్నో కోర్టులకు అంటే రిస్ట్రిక్షన్స్, ఎవరు రావచ్చు రాకూడదు అనే దీంట్లో ఇటువంటివన్నీ కూడా చాలా పెరిగినాయి. కాబట్టి అవి కూడా
అంటే జైలు కండిషన్స్లో కూడా ముఖ్యంగా వైద్యానికి సంబంధించి అట్లాంటి వైద్య దీంట్లోనే మూల దేవేందర్ రెడ్డి అనే కామ్రేడ్, ఆయనకు ఒక కన్ను పోయింది, ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు ఆయన. ఈ ప్రస్తుతం జగదల్పూర్లో జైల్లో ఉన్నాడు మూలంజేద్ అని. కర్తం జోగా అని ఆయన పక్షవాయుతోటి ఎప్పుడు హాస్పిటల్ బెడ్లో నేను నిలబడలేడు జైలు. అట్లాంటి వాళ్ళకు కూడా బెయిల్ రిజెక్ట్ అయ్యి ఉంది. వాళ్ళకి సరిగ్గా వైద్యం అందడం లేదు. ఇటువంటి పరిస్థితులు ఈరోజు జైళ్ళలో నెలకొని ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ 29న జరిగే ధర్నా తర్వాత ఈ కార్యక్రమం కంటిన్యూ చేయదలుచుకున్నారా? ఇది 29న ధర్నా ఒకటేనా? లేదు, ఈ ధర్నా నిజానికి ముఖ్యమంత్రి వీళ్ళకి అంటే వీళ్ళు మావోయిస్టు నాయకులు బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయండి అని. నిన్న మొన్న కూడా పేపర్లలో వచ్చింది, మేము అమిత్ షా కూడా రాస్తాము జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయడం గురించి. డీజీపీ కూడా ఇచ్చినట్టున్నారు. ఈ పౌర సమాజం తరఫు నుండి కూడా ఈ ధర్నా తర్వాత, అంటే నిజానికి ఈ ధర్నా కంటే ముందు కూడా మిత్రులు ప్రయత్నం చేశారు అపాయింట్మెంట్ గురించి. కానీ సరే, ఈ ధర్నా కార్యక్రమం తర్వాత కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి డెలిగేషన్ తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఇవ్వాలని ఈ ఇంటర్వ్యూ సందర్భం కూడా నేను చెప్తున్నాను. ఆయన్ని కలిసి ఇది ఇచ్చి నిర్దిష్టంగా కేసులు విత్డ్రా చేయాలనేది నేను చెప్పాను కదా. 330 మంది పైన ఇప్పటికీ కేసులు ఉన్నాయి. ఈ 330 మంది పైన ఉప కేసులు. వీళ్ళు కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళ మీద కూడా ఇప్పటికీ కేసులు తీయని ఉన్నాయి. 12 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ విద్యార్థులు చాలా మంది మీద ఆ కేసులు ఉన్నాయి. అది ఒక మార్క్ లాగా ఉంటుంది కదా వాళ్ళకి. అట్లా ఈ ఉపా కేసులో ఉన్న వాళ్ళైతే ఇప్పటికీ 5-6 ఏళ్ల నుంచి కోర్టుల నుంచి తిరుగుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఏ మహబూబ్నగర్కో ఏ హైదరాబాద్కో కేసు గురించి రావాలంటే ఎంత ఖర్చు. అట్లా 10-12 కేసులు ఉన్నవాళ్ళు ఇంకే ఉద్యోగం కూడా సంపాదించుకోలేరు. ఎందుకంటే ఈ కేసులకు చుట్టూ తిరగడమే సరిపోతుంది. నెలకు 10 రోజులు, వారం రోజులు కేసులకే వెళ్ళాలంటే ఎవరు ఉద్యోగం ఇస్తారు, ఏ పని చేయగలుగుతారు? కాబట్టి ఇవన్నీ వీటిని తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం వీటిని తీసేయాలనే దీంతో డెలిగేషన్ కూడా వెళ్ళి కలవాలనే వేదిక ప్లాన్. దాని తర్వాత ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్తు కార్యక్రమం, అంటే దీన్ని దేశవ్యాప్తంగా చేయాలనే ఒక ఆలోచన కూడా ఉన్నట్టుంది కదా. తప్పనిసరిగా అంటే ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే తెలంగాణలో ఈ అడుగు ముందుకు వేసి తర్వాత ఇది దేశవ్యాప్తంగా కూడా, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో అక్కడ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా బలహీనంగా ఉండడం వల్ల కూడా అవి అక్కడ ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ ప్రధానంగా ప్రభుత్వమే మావోయిస్టు ఉద్యమం అయిపోయింది అని చెప్పినప్పుడు మరి వాళ్ళని ఎందుకు విడుదల చేయడం లేదు? సాధారణ కార్యకర్తలను ఎందుకు విడుదల చేయడం లేదు? నిజానికి జార్ఖండ్ హోమ్ మినిస్టర్ కూడా ఆ మధ్యకాలంలో అన్నాడు, అంటే సీరియస్ అఫెన్సెస్ లేని వాళ్లను విడుదల చేయడానికి ఇచ్చేస్తా, అది కూడా చేయట్లేదు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా దీని మీద, ఈ విషయం మీద ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేయాలనే వేదిక ఉద్దేశం. ఇప్పుడు 29న ధర్నాకి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తున్నారా? ఇతర రాష్ట్రాల నుంచి అయితే ఇప్పటికి మనకు కన్ఫర్మ్ ఏదంటే APDR నుంచి జయశ్రీ అని, APDR అంటే అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్, అది వెస్ట్ బెంగాల్ నుంచి ఆమె జయశ్రీ అని ఆమె వస్తున్నారు. ఇంకొకరు కూడా రాసే ఉంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నిజానికి మేము విక్రమ్ మడావి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీజాపూర్ ఎమ్మెల్యే, ఆయన కూడా ఆ మధ్యకాలంలో కలెక్టరేట్ దగ్గరికి వందలాది మంది ఆదివాసీలతో వీళ్ళని ఎందుకు విడుదల చేయట్లేదు అంటే, ఆదివాసీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు జైల్లో ఉన్న వాళ్ళని అందరినీ తీసుకుని వెళ్ళి ఇప్పుడు మూమెంట్ లేదంటున్నారు కాబట్టి వీళ్ళని విడుదల చేయాలనే డిమాండ్తో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వందలాది మంది ఆదివాసీలకు వెళ్ళి డిమాండ్ చేశారు. కాబట్టి ఆయన్ని కూడా ఆహ్వానించాము. ఆయన వీలును బట్టి ఇంకా మనకు పాజిటివ్గా వస్తానని చెప్పలేదు కానీ ప్రయత్నిస్తానని. ఇప్పుడు రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదికలో ప్రజా సంఘాలు దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజా సంఘాలు ఉన్నాయా? దాదాపు లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజా సంఘాలు ఉన్నాయి, విడిగా ఉన్న ప్రజా సంఘాలు ఉన్నాయి, కొన్ని దళిత హక్కులకు సంబంధించిన ప్రజా సంఘాలు ఉన్నాయి, ఆదివాసీ హక్కులకు సంబంధించిన ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన అవి ఉన్నాయి. ఓకే రవి, 29న జరిగే ఇందిరా పార్క్ దగ్గర జరిగే ఈ ధర్నా విజయవంతం అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ.